పద్మ ఆగు పద్మ, నా మాట విను. నేను విన్నండి. మనం ఇంట్లో ఇక ఒక్క క్షణం కూడా ఉండట్లేదు, అంతే. అబ్బా అది కాదు పద్మ. మీరు ఇంకేం మాట్లాడొద్దు. మనం ఇంటికి వెళ్ళిపోతున్నాం, అంతే. అమ్మ పద్మ, ఏంటమ్మా ఇదే? ఏమ్మ పద్మ, ఏంటిది? ఇంత ఉన్న పళంగా మీ అత్తారింటికి వెళ్ళిపోతారా? అవును పిన్ని. అమ్మ పద్మ, ఇప్పుడు ఏమంత జరిగిందని ఇలాంటి నిర్ణయం? ఇంకా ఏం జరగాలమ్మా? నా భర్తకు అవమానం జరిగింది చాలదా? అంత అవమానం ఏం జరిగిందే? అక్క, మన ఇంట్లో ఏం జరిగినా అది తన ఇంట్లోనే జరిగినట్టు మన మనిషిలా బాధపడే అల్లుడు గారిని మీరేం కల్పించుకోవద్దు, మీకిది సంబంధం లేని విషయం అని నువ్వు అంటం తప్పే కదా. పుట్టింట్లో తన భర్తని అలా తీసి పారేసి మాట్లాడితే ఏ ఆడపిల్లకైనా అభిమానం దెబ్బతిందా? అయ్యో, నేను అల్లుడు గారి మీద ఉన్న చనువుతో అలా అన్నాను. అది కూడా చంద్ర కనిపించకపోవడంతో, ఎటెళ్ళాడో తెలియకపోవడంతో. ఇగో ఈ రత్నమాల గారు పోలీసులు అంటూ తెగ గొడవ చేస్తుంటే ఆ కంగారులో అలా అన్నాను. కంగారులో, కోపంలో ఇంటల్లో నీ ఎంత మాట పడితే అంత మాట అనేస్తావా? పద్మ, అత్తయ్య గారు కావాలని అలా అనలేదని నీకు కూడా చెప్తున్నారు కదా. నిజం చెప్పండి, మా అమ్మన్న మాటలకు మీకు కోపం రాలా? అప్పుడేదో వచ్చిందిలే పద్మ. ఆ తర్వాత ఏ స్థితిలో ఆవిడ ఆ మాట అన్నారో అర్థం చేసుకున్నాను. అందుకే ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు అంటున్నాను. అయినా పెళ్ళయ్యాక ఆడపిల్లలు పుట్టింట్లో ఉండటం అంత మర్యాదేం కాదు. పద్మ, యువర్ డెసిషన్ ఈజ్ 100% రైట్. మేడం, ఈ పద్మ వెళ్ళిపోతే సగం అడ్డు తొలగిపోతుందనే కదా మీ ప్లాను? పద్మ, నువ్విక్కడే ఉంటే నువ్వే నీ భర్తను అవమానించినట్టు అవుతుంది. అరే, ఒక పక్క నా కూతుర్ని నేను వెళ్ళిపోద్దో అని బ్రతిలాడుతుంటే మీరేంటి వెళ్ళిపోమంటున్నారు? అక్క, పద్మ ఇంట్లో లేకపోతే శాంకి తోడుండదని, అప్పుడు శాంతో ఇలా తల్లి కూతుళ్ళు ఇంకా ఆడుకోవచ్చని ప్లాన్ అక్క. నాకు అవసరమే లేదు. ఆ, ఏ అవసరం ఏ ఉపయోగం లేకపోతే ఈ విషయంలో కల్పించుకోవడం ఎందుకో? అమ్మ పద్మ, పొరపాటున నోరు జారాను, నన్ను క్షమించవే. అమ్మా, నేనేం శాశ్వతంగా ఇక్కడి నుంచి వెళ్ళట్లేదు. ఎప్పుడైనా మళ్ళీ వస్తాను. పద్మ, వెళ్ళొద్దమ్మా, నా మాట వినమ్మా. లేదు పిన్ని, నా మనసేం బాలేదు. నేను వెళ్లాల్సిందే. వెళ్ళమ్మా, అలాగే వెళ్ళు. కాని నువ్వంటే ప్రాణం పెట్టుకున్న సూర్య వచ్చాక వాడికి చెప్పి అప్పుడు వెళ్ళు. అవును పద్మ, సూర్య గారి ఇంట్లో లేని సమయంలో ఇలా మనం వెళ్ళిపోవడం తప్పు. అంతేకాదు, అమ్మమ్మ గారికి హెల్త్ బాగలేదు. ఈ టైంలో కనీసం ఆవిడ కూడా ఒక మాట చెప్పకుండా వెళ్ళిపోవడం మంచిది కాదు. అవునమ్మా పద్మ. ఈ ఒక్కసారికి నా మాట వినవే తల్లి. సరే, సూర్య వచ్చిన తర్వాత వాడికి నాన్నమ్మకి చెప్పేసి వెళ్తాను. అమ్మయ్యా, చాలమ్మా చాలు, ఈ ఒక్క మాట చాలు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.